కట్టేసింది కాదు, మనం తిద్దుకొని నడుచుకుంటూ పోవాలనేది. మిమ్మల్ని ఏమి అధికారం తరపు నుంచి మిమ్మల్ని ఏమి ఇది చేసి మేము కట్టేసి కూర్చొని పెట్టే ఏం లేదు. మనము ఎట్లా గ్రూప్ సంప్రదాయం కుటుంబం నడుచుకొని పోతే నలుగురు దావాలి మనతో, మనం అట్లా ప్రేమగా పిలుచుకొని చేసుకొని పోవాలా. మనమే నడువు లేకుంటే ఇంకొకరు ఎవరు వస్తారు? మనం చేసుకుని పోతే బాగా అందరూ కలిసిమెలిసి చేసుకుని పోవాలనే ఉంది మన దాంట్లో. మళ్ళీ మీరు ఒకరికొకరు కలిసి లేకుంటే ఎట్లయితుంది? నానేమి మిమ్మల్ని ఒత్తిడికి చేసి ఏమన్నా జులుం జబర్దస్త్ ఏమని మాట్లాడినామా? మీ మంచి దానికోసమే కదా. మీకు చెడ్డ చెప్తుంటే మీరు తాగుతండి, పోండి ఇచ్చుకోండి. మీకు చెడ్డ కనిపిస్తే తాగుతండి, ఇటుకి ఎవరు తాగుతండి. మీరు మీ ఇంట్లో ఉండండి, మీ సంసారం చూసుకొని మీరు ఆరాము ఉండండి. ఉన్నప్పుడు ఊరి ఏం చేస్తున్నాను ఏమని ఏమో కడుపులు పోయాడు. అతను దూరం ప్రాంతంలో ఉన్నాడు, అతనికి ఏం అందరు కలిసిమెలిసి చేసుకొని పోండి, అంతే. ఏం లేదు ఇంకా ఇది ఏం ఒకరికొకరికి ఏం వచ్చేది లేదు, పోయలేదు. ఇంటికి ఏమైనా జగడాలు ఉంటే ఇంటికాడ ఆడకండి, దర్శనం కాడకి జగడాలు తేపోతండి, న్యాయాలు చేయొద్దండి, న్యాయాలు తేపోతండి, న్యాయాలు చేయొద్దండి. ఎందుకంటే ఇది ఏమో అన్నదమ్ముల ఆస్తుల న్యాయం కాదు, ఇది ప్రభుత్వం గురించి. మీరు ఏమైనా మంచి చెడు తెలుసుకుంటే చేసుకునండి, మంచి చేసుకునండి, మంచిగా పోండి. కానీ ఇంతగానే ఎక్కువ మించింది ఆడ పోద లేదనికేసి గంటఘోషంగా చెప్తాం కాబట్టి మీకు విద్య లేదు కాబట్టి ఏం అనలేము. ఎవరికి ఏమని వేయకము ఏం చేయకము అన్ని గుర్తుంటే కూడా మనం మంచి చేసుకొని ఒక భావన ఉండాలంటే. విద్య ఉంటే ఏం చేస్తావు? బుద్ధి ఉండాలి ఫస్ట్. బుద్ధి లేని విద్య చేసుకుని ఏం చేస్తావు? అందరూ బాగా కలిసిమెలిసి ఉండండి. ఏం కృష్ణయ్య సర్పంచ్ అతనికి వయసు అయ్యేదని తోడుంటాడు. అందరూ ఊక అతను పెద్ద మనిషిలకు పెట్టుకొని మీరు సపోర్ట్ చేసుకుని పోండి. జంగ్లప్ప ఏం ఆశ్రమం మంచి చెడు ఉంటే కూడా కలిసిమెలిసి చేసుకొని పోండి. మీ కష్టమైతే అట్లా ఏం చేయద్దండి, మీకు వజన అయితే అట్లా దుడ్లేదు పోద్దండి. ఒగ్గాన్ని విడిచిపెట్టి నలుగురిని పిలవండి చాలు. మీకు కొట్లాడి వాళ్ళని అడిగి ఈయన అడిగి గుంజుకొని వచ్చి మీరు బాధపడి కేసి చేసేంత గురువు నాకు అవసరం లేదు. నా గురు పూజ ప్రశాంతంగా నలుగురు నక్కుంటా నిదానం చేసుకున్నాం. వాళ్ళ ఇంటిది చిరి ఇన్ని అడగాల వాళ్ళని అడగాల, మనిషికి నొప్పి చేసుకొని బాధపడి చేసి పూజలు చేసే అవసరం లేదు. ఆ పూజ వద్దు మాకు. మీరు బాగుంటే 4 సేవలు కలిస్తే 4 దుడ్లు వస్తాయి, 4 దుడ్లు వస్తే 4 పనులు అవుతాయి కదా. మీరే మంచి పూజని మీరే అప్పుడు ఇంకా అతని లోపల ఏముందో బయటకు చెప్పారు. పెట్టుకొని ఉండదు. సరే సరే ఉన్నది విడిచిపెట్టండి, ఏమొద్దు. వేరే ఏమైనా విషయాలు అడగాలంటే అడగండి, చేసుకొని పోండి. ఈ చేసుకొని పోయినాడు దానికి పోద్దండి, మంచిగా చేసుకునేటట్టుంటే చేసుకొని పోండి, బాధపడి చేయొద్దండి. మీకు ఏమైనా వేరే ఏమైనా అడగాలంటే అడగండి, చెప్పేది ఉంటే చెప్తాము. ఇవాళ మెల్లగా చేసుకొని పోండి, మెల్లగా మంచిగా అంతే. ఉన్నా ఏమైనా అడుగుతారా? ఏమైనా అడిగేది అనుకుంటారా? ఏం గురించి మీకు అడిగి నేర్చలేరు, ఏం గుర్తులేదు, ఏం అడిగినా కూడా దాదు. సరే, సద్గురు ప్రభు మహారాజు జై. అన్ని పూజలకు వచ్చుకుంటా పోకుండా ఉండండి, అర్థమవుతుంది. ముందు ఎవరు మెత్తగా ముందు